హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆహ్, ఈరోజు మీద నేను చాలా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో ముందుగా థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా! సో, నా షార్ట్ ఫిలిం రిలీజ్ డేట్ అని చెప్పేసి. సో, నా షార్ట్ ఫిలిం ఈ మంత్ 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి నేను ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాను. ఆ తర్వాత 12, 13, 14, 15 మహాశివరాత్రి రోజు అంటే ఆదివారం 6 గంటలకి షార్ట్ ఫిలిం మొత్తం రిలీజ్ చేస్తున్నాను. సో, ట్రైలర్ వచ్చేటప్పటికే 2 నిమిషాల 33 సెకండ్లు ఉంటుంది. సో, ఆల్రెడీ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేసి షెడ్యూల్ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఫిక్స్‌గా. సో, చాలా వెయిటింగ్ చేస్తూ ఉన్నాను. అంటే అది ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామని నేను కూడా చాలా చాలా నెలల నుంచి అనుకుంటూనే ఉన్నాను. సో, ఫైనల్లీ అయితే ఈ వీక్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మీకు నచ్చిందంటే మట్టికి మీ సపోర్ట్ నాకు 100% కావాలి. ఇక తర్వాత ఈ వీక్లో ఒక కొత్త ప్రొడ్యూసర్ని ఒక 3-4 మంత్స్ నేను ఫాలో అప్ చేస్తూ ఉన్నాను. సో, వాళ్ళని ఎలా ఫాలో అప్ చేశాను అంటే ఇన్స్టాగ్రామ్లోనే ఫాలో అప్ చేస్తూ ఉన్నాను. ఫైనల్లీ అయితే ఈ వీక్ అయితే ఒకసారి మీట్ అవుదాం అని చెప్పేసి అన్నారు. సో, వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను హాయ్ అండి సో అండ్ సో అని చెప్పేసి. సో, అదొక సినిమాకి అప్డేట్ అయితే ఉంది. అండ్ నేను మోస్ట్లీ చెప్పుకోవాల్సింది అంటే నేను అసలు ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసే ముందు అసలు ఆ ప్రాసెస్ డిఫరెంట్ ప్రాసెస్లు జరిగాయి. సో, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ నాకు ఆ ఐడియా ఎలా వచ్చింది డెమోకని ఒక వీడియో చేశాను. సో, కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత నాకు మనసు ఇరిగిపోయింది. అరే మనం అసలు ఎందుకు చెప్పాలి అని అనిపించింది, షేర్ చేసుకోవాలి అని. ఎందుకంటే ఖచ్చితంగా అవి ఒక 10 వీడియోలు నేను ప్రిపేర్ చేశాను. నేను డిఫికల్ట్ ఫేస్ చేసినవి షూట్లో, లేకపోతే సంథింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అవి నేను షేర్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు ఇంకా తర్వాత 1-2 అవి చూసిన తర్వాత అంటే వీళ్ళకి ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ మ్యాటర్ కావాలని నాకు అర్థమైపోతుంది. సో, నేనైతే ఏంటంటే దాని వెనకాల ఉండేదే నేను ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతాను. సో, నేను అది చెప్దాం అనేసి అనుకున్నాను. ఫైన్. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనదైతే ఫైనల్లీ రిలీజ్ అవుతుంది. నేను షేర్ చేసుకోవాల్సిన విషయము, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఇది చేయడానికి చాలా డబ్బులు అవసరమైనాయి. సో, ఆ డబ్బులు నాకు ఎక్కడి నుంచి వచ్చాయనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో, నేను ముందుగా ఏం ఫిక్స్ అయ్యానంటే ఎప్పుడైతే కథ రెడీ అయిపోయిందో ఆ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు డబ్బులు. సో, ఐడియాస్ అయితే ఫ్రీగా వస్తాయి, రాయటం కూడా కూర్చొని హాయిగా రాసుకోవచ్చు. కానీ అది ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి, లేదా మన దగ్గర పెట్టుకునే స్తోమత ఉండాలి. సో, నేనేంటి ఇప్పుడు అన్ని డబ్బులు నేను ఖచ్చితంగా ఎఫర్ట్ చేయలేను. సో, ఏం చేద్దాం అన్నప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఒకటి గుడ్డిగా నమ్మింది ఏంటి అంటే, అరే నేను ఒక ₹1,00,000 నా కథ చెప్పి నమ్మించి ఒప్పించి ఒక చేత పెట్టించలేకపోతే రేపొద్దున సినిమా ఒక 4-5 కోట్లు అవుతుంది. సో, నేను దాన్ని ఎలా ఒప్పించి పెట్టించుకోగలుగుతాను. సో, ఇది నాకు పెద్ద ఛాలెంజ్ అని నేను ఫిక్స్ అయ్యాను. ట్రై చేస్తున్నాను వాళ్ళకి వీళ్ళకి నాకు తెలిసిన వాళ్ళకి ఐడియా పిచ్ చేయడం కానీ చెప్తూ ఉంటే సడన్గా మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే నా వీడియోస్ చూస్తారో వాళ్ళు నాకు కొంతమంది టచ్లో ఉన్నారు ఆ అన్నయ్యలో. సో, అందులో ముందుగా నేను చెప్పుకోవాల్సింది ఒక తెలంగాణ అన్న రాజిరెడ్డి అని చెప్పేసి. సో, ఆ అన్నని నేను చేయాలనుకుంటున్నాను అన్న అంటే, చేయి తమ్ముడు ఏదో ఒకటి చేయి, మంచిగా చేయి, ఏదైనా కావాలంటే నేను చూసుకుంటా అన్నాడు. అంతే, డబ్బుల పరంగానా లేకపోతే ఇంకోటి నాకు తెలియదు, ఏదైనా ఉంటే చూసుకుంటా అన్నాడు. నేను ఓకే అనుకున్నాను మనసులో. తర్వాత ఇంకొక అన్న ఉన్నాడు, ఆ అన్న మన యూట్యూబ్ సబ్స్క్రైబరే. ఆ అన్న ఆస్ట్రేలియాలో ఉంటాడు. సో, ఆ అన్న నాకు టచ్లో ఉన్నాడు. ఆ అన్న కూడా ఏమన్నాడు, మంచిగా చేయి తమ్ముడు, బాగా కష్టపడుతున్నావు తమ్ముడు, జెన్యున్గా అనిపిస్తున్నావు. సో, ఏదైనా కావాలంటే చెప్పు, హెల్ప్ నేను చేస్తాను అన్నాడు. నాకు గుర్తొచ్చింది. సో, నేను ఫస్ట్ అన్న అడిగాను, మనీ అడిగాను ఏకంగా. అన్న ఇలా నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అన్న, మరి ఏంటి అన్న. ఓకే తమ్ముడు నేను చెప్తాను అన్నాడు. అంతే. తర్వాత ఒక 10 days ఆ తర్వాత తన నుంచి మెసేజ్ వచ్చింది, కాల్ చేశాను, మాట్లాడుకున్నాము.
ఒకేసారి ఒక 20,000 కొట్టేశాడు. అస్సలు నేను ముక్కు మొహం తెలియదు, నన్ను జస్ట్ యూట్యూబ్లో చూస్తాడు. సో అలా వచ్చాయి. తర్వాత ఈ అన్నకు కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత అన్న ఇలా చేద్దాం అనుకుంటున్నాను అన్న అంటే ఓకే తమ్ముడు అన్నాడు. బట్ ఈలోపు నేను ఆలోచన ఎక్కడ చేద్దాం. ఇప్పుడు నా కథ ఏంటంటే నేను పోయి విలేజ్లో షూట్ చేయాలి, ఇక్కడ హైదరాబాద్లో చేయడానికి అవ్వదు. ఎందుకంటే నేను నా ఫ్యూచర్ ఫిలిం దృష్టిలో పెట్టుకొని విలేజ్లోనే షూట్ చేద్దాం, నా బ్లాకింగ్ ఎలా ఉంటుంది. సో అది నాకు టెస్టింగ్గా నేను అనుకున్నాను. సో నేను ఇప్పుడు నా విలేజ్కి వెళ్ళి నేను షూట్ చేయాలి అంటే మా ఊరిలో నాకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే బేసిక్గా నేను ఇప్పుడు మా ఊరిలో ఇలా సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అని తెలిసిన తర్వాతనే ఇప్పుడు నాకు మా ఊర్లో తెలుసా ఒక పెళ్ళి అయిందంట, 2 పిల్లలు ఉన్నారంట. నా మీద నన్ను మొన్న నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నన్ను ఒకళ్ళు అడిగారు, ఏట్రా నీకు పెళ్ళి అయిపోయిందంట కదా. బాబోయ్, నేను నన్ను వచ్చి చూడండి రా, నేను యూట్యూబ్లో వీడియోలు కూడా చేస్తుంటాను. ఈ కృష్ణానగర్ రూమ్లో 3 ఉంటాము, నాకు మళ్ళీ పెళ్ళిలే, నేను సాగుతాను, ఇంకేంటోలే అని నాకు అనిపించింది. సో నాకు అది గుర్తొచ్చింది. సో నేను అసలు ఇలాంటి వెనకాల దాన్ని ఏమంటారు అది పెట్టుకొని నేను మా ఊరెళ్ళి షూట్ చేస్తే ఇంకేమన్నా ఉందా అని ఇంకా అరేంజ్ చేశాను. ఈ దగ్గరలో ఏం షూట్ చేద్దాం, ఎక్కడైనా డబ్బులు పెట్టాలి, ఎంతో కొంత లొకేషన్ కట్టాలి, లేదా పోలీస్ పర్మిషన్ ఏదో తీసుకోవాలి, చిన్నదో పెద్దదో మనం 10 మంది 15 మంది వెళ్తాం కదా హైదరాబాద్ నుంచి. సో అప్పుడు నేను ఈ రాజిరెడ్డి అన్న నాకు కాల్ చేసి అప్పుడు నేను డిస్కషన్ చేస్తాను. అన్న చెప్పాడు, ఎందుకు తమ్ముడు మన ఊరు వచ్చేసే, మన ఊరిలో చేసుకుందాం అన్నాడు. అంటే నాకు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తెలంగాణ అనగానే ఏమో ఎలా ఉంటుందో ఏమో. నేను ఒక సినిమా షూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతి ఇంటి ఎక్కడ కెమెరా పెట్టినా కూడా డబ్బులు అడిగారు. సో అన్ని ఎన్ని డబ్బులు అయితే మళ్ళీ లొకేషన్ కాస్ట్ నేను ఫ్రీగానే అనుకున్నాను నాకున్న బడ్జెట్లో. సో అప్పుడు సరే ఒకరోజు సరదాగా వెళ్ళాను, ఆ అన్నయ్య వాళ్ళ విలేజ్కి వెళ్ళాను, సిద్దిపేట సైడు. చాలా చాలా అసలు బ్యూటిఫుల్ విలేజ్, అసలు బ్యూటిఫుల్ పీపుల్ అనుకో అన్న వాళ్ళు. ఫస్ట్ టైం చూశాను, నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత చూసుకున్నాను, నాకు ఇల్లులు మంచిగా అనిపించాయి. ఇప్పుడు ఏంటి, నేను పెద్ద టాస్క్ ఏంటి అంటే నేను మన రెగ్యులర్ తెలుగు మాట్లాడతాను నా క్యారెక్టర్స్. అది తెలంగాణ ఇల్లులు అవి ఇవి నాకు అర్థమవుతుంది. మనం సినిమాలో తెలంగాణ ఒక స్లాంగ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఆలోచించాను, ఇప్పుడు ఏంటి నేను ఆ స్లాంగ్ పెట్టాలా, నాకేం ఆ స్లాంగ్ అంత పట్టు లేదు, అంత తెలియదు కూడా కదా. సో ఓకేలే, ఒక తెలుగు మాట్లాడే విలేజ్ ఓకే అలా ఉండొచ్చు, తప్పేముంది అని చెప్పేసి అనుకున్నాను. సో నేను ఇంకా వెంటనే ఓకే ఇక్కడ చేద్దామని చెప్పేసి ఒక రోజుండి ఫస్ట్ నేను డిఓపి కూడా లేడు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ డిఓపిని పెట్టుకొని అంత డబ్బులు మన దగ్గర ఎక్కడ ఉంటాయి. సో మొత్తం బ్లాకింగ్ చేసుకున్నాను. ఓకే ఇక్కడ ఈ సీన్ తీయచ్చు, ఇక్కడ ఈ సీన్ తీయచ్చు, అది వర్కౌట్ అయిపోద్దిరా బాబు. మొత్తం ఆ విలేజ్లోనే ప్లాన్ చేసుకున్నాను. ఒకే విలేజ్లో ఇదొక గొంది, అదొక గొంది, ఇదో స్కూలు, అదొక చెరువు, మొత్తం మంచిగా ప్లాన్ చేసేసుకున్నాను. సో ప్లాన్ చేసేసుకొని అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పేసి చిన్నగా యాక్టర్స్ని, తర్వాత కెమెరా వాళ్ళని మాట్లాడి, తర్వాత డిఓపిని కూడా షూట్కి వెళ్ళి 4 రోజుల ముందు నుంచి ట్రావెల్ అయితే ఏం లేదు. నాకు కాన్ఫిడెంట్ ఉంది, నేను కథ హార్ట్తో రాసుకున్నాను. సో అండ్ బ్లాగింగ్ నా మైండ్లో ఉంది, ఇలా తీయాలి, ఇది బేసిక్ కూడా కాదు, మంచి ఐడియానే ఉంది. సో అందుకని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు కొన్నా కూడా బాగా వర్కౌట్ అయింది, మంచిగా తీసామని నాకైతే నమ్మకం వచ్చింది, చూసుకున్న తర్వాత. సో ఇది నాకు ఇలా అప్పుడు ఆ టెస్ట్లో నేను ఖచ్చితంగా నేను పాస్ అయ్యాను. అంటే నా డబ్బులు నా కథ నమ్మి వేరే వాళ్ళు పెట్టారు. సో అదే కాన్ఫిడెంట్ నాకు ఇప్పుడు ఈ సినిమా కూడా అదే. సో టైం పట్టినా సరే నాకు రైట్ ప్రొడ్యూసర్లు దొరుకుతారు, మంచి సినిమా నేను ఖచ్చితంగా చేస్తాను అనేది నా నమ్మకం. సో ఇది ఫ్రెండ్స్, అంటే అందరూ వేరే వాళ్ళకి పెడితేనే చేయాలని నేను చెప్పట్లేదు. కొన్నిసార్లు మనం కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను పోస్ట్కి నేను ఇంకా వాళ్ళని ఎందుకులే అడగటం, పెట్టాల్సింది పెట్టారు కదా నేను చూసుకున్నాను. సో డిఫరెంట్ సినారియో, బట్ నేను ఒక టెస్ట్లో పాస్ అయ్యాను. సో నాకు అందుకనే ఇది నాకు చాలా ప్రత్యేకమైన షార్ట్ ఫిల్మ్, చాలా ప్రత్యేకమైంది. అంటే నా డెబ్యూ ముందు వస్తుంది, సో నాకు చాలా చాలా కాన్ఫిడెంట్ ఇచ్చింది ఇది. సో అది ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ సో మచ్, బాయ్, జై హింద్.